కమిటీలో సభ్యులుగా కృష్ణ గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్, రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించింది. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని జలశక్తి శాఖ నోటిఫై చేసింది. కృష్ణా జలాల ట్రిబ్యునల్ కాలపరిమితి 2026 జూలై 31 వరకు పొడిగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్, అలాగే హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు, ఇక విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ చెప్పండి, సో ఈ రెండు రాష్ట్రాల జల వివాదానికి సంబంధించి కమిటీ అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికైనా ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం అనేది పరిష్కారం అవ్వాలి అని చెప్పేసి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నీలిమ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. కమిటీ ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సైతం కూడా కమిటీని నోటిఫై చేస్తూ కూడా కాసేపటి క్రితమే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సమైక్యతతో పాటుగా ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించడం కోసం ముందుకు వెళ్లే దిశగా కీలక ముందడుగు పడిందని చెప్పాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే కొన్ని సందర్భాలలో మాటల యుద్ధం కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా రెండు రాష్ట్రాలు, ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా నదీ జలాల వివాదంపై మొదట ఒక సమావేశాన్ని కూడా హైదరాబాద్లో నిర్వహించుకుని ఆ సమావేశంలో కొన్ని అంశాలను కూడా పరిష్కరించుకోవడం జరిగింది. తాజాగా వీటికి సంబంధించిన అంశంలో ఇటీవల జూలై 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దాదాపు రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం సందర్భంగా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఒక నోటిఫై చేస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రి వద్దకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 4 అధికారులు, తెలంగాణకు సంబంధించిన 4 అధికారులు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మరోవైపు సిడబ్ల్యూసీ సంబంధించిన అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ కమిటీలో ఉండబోతున్నారు. మొత్తం 11 ఏళ్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాద పరిష్కారానికై సంపూర్ణ సహకారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందనే అంశంతో పాటుగా ఇందుకు ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్లాల్సింది కూడా అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు మరోవైపు కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి పరిష్కారానికి సంబంధించి అక్టోబర్ 6, 2023 సందర్భంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ సంబంధించిన ఏర్పాటు చేసిన అడిషనల్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్కి సంబంధించి దాని కాల వ్యవధి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో 2024తోని ముగియడంతో దాన్ని కూడా మరో ఏడాది కాలం పాటు కూడా పొడిగిస్తూ కూడా ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు వీటికి సంబంధించిన అంశంలో కూడా ఇటీవల జరిగిన మీటింగ్ సందర్భంగా కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అంశాన్ని చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ రెండుకు సంబంధించి కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశంలో ఓవైపు ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగుతున్న సమయం ముగిస్తున్న నేపథ్యం, సమయం ముగుస్తుంది కాబట్టి ఒక 1 ఇయర్ వరకు దీనిపైన ఎక్స్టెన్షన్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత ఎక్స్టెన్షన్ దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటైంది. జూలై 16, 2024 జరిగిన కీలక సమావేశంలో వీటన్నిటి కూడా ముందడుగు పడిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే తాజాగా డిసెంబర్ 23వ తేదీన, అంటే ఇటీవల, అంటే మొన్న ఇయర్కి సంబంధించి డిసెంబర్ 23వ తేదీన తెలంగాణకు సంబంధించి ఎవరెవరు ఈ కమిటీలో ఉంటారు వారికి సంబంధించిన పేర్లను సైతం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా వారికి సంబంధించిన నోటిఫై చేసి కూడా కాసేపటి క్రితమే విడుదల చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. మరోవైపు కమిటీకి సంబంధించి జలవనరుల సంఘం చైర్మన్ నేతృత్వం ఈ కమిటీకి నేతృత్వం వహించబోతున్నారు. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారుతో పాటు ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీతో పాటు ఇంజనీరింగ్ చీఫ్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం కూడా జలవనరులకు సంబంధించి ప్రధానంగా స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారులు, ఇంజనీరింగ్ అండ్ చీఫ్లతో పాటు మరికొంతమంది కూడా ఇందులో సభ్యులుగా ఉండబోతున్నారు. వీరితో పాటు కృష్ణానది యాజమాన్యం బోర్డు, ముఖ్యంగా హైదరాబాద్ కేఆర్ఎంపీకి సంబంధించిన హైదరాబాద్ చైర్మన్తో పాటు గోదావరి నది యాజమాన్యం బోర్డుతో పాటు మరోవైపు నేషనల్ వాటర్ డెవలప్మెంట్కి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు, అదేవిధంగా సిడబ్ల్యూసీకి సంబంధించిన
చీఫ్ ఇంజనీర్లు సైతం కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. మొత్తం అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి 4 అధికారులు, మరోవైపు ఆంధ్ర నుంచి మరో 4 అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు సైతం కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. అయితే వీరికి సంబంధించిన అంశంలో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు జరగకుండా సమన్వయంతో కూర్చొని చర్చించుకొని చర్చల ద్వారానే 2 రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపకాల విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాల్సి ఉంటుంది. అధికారికంగా కాసేపటి క్రితం అటు కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసినప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కూడా దీనికి సంబంధించిన అంశంలో ఆ డ్రాఫ్ట్ కాపీని రిలీజ్ చేస్తూనే దానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు ముందేస్తుంది. ముందస్తులో భాగంగా నిర్ణయం కూడా తీసుకుందని కూడా ఆయన ఒక అధికారిక ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం జరిగింది. నీలిమ.